మిమ్మల్ని వద్దు అని ప్రజలు దూరం పెట్టారు. ప్రజలు దూరం పెట్టినప్పుడు కొద్ది రోజులు దూరమే ఉండాలి. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి రేపు 6 తారీఖు సంవత్సరం గడుస్తుంది. సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిండు? మీరు 2014లో వచ్చినప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు? మీరు ఇస్తున్న దళితులకు 3 ఎకరాల భూమి ఏది? నిరుద్యోగ భృతి ఏది? ప్రతి ఊర్లో పెంకుటిల్లే ఉండొద్దు, అన్ని ఇల్లు చేస్తా అన్నాడు, ఎక్కడ పోయింది? ఇట్లా చాలా ఉన్నాయి మీరు హామీలు ఇచ్చినాయి, అవన్నీ ఎక్కడ నెరవేరినాయి? కానీ ఇక్కడ సంవత్సరంలోనే వాళ్ళు ఇచ్చిన హామీలలో పెద్ద మొత్తంలో అమలు చేస్తారు. ఇప్పుడు ఒక వీళ్ళు ఇచ్చిన హామీ అమలవుతా లేదంటే ప్రజలు ప్రశ్నించాలి. మీరెందుకు ప్రశ్నిస్తారు? ప్రజల తరపున మీరు వకాలత్ తీసుకురనుకోండి, మీరు ఎప్పుడు ప్రశ్నించాలి? 5 సంవత్సరాలు ప్రజలు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినారు. అతను 4 సంవత్సరాలు ఏం చేస్తాడో చూడండి. ప్రజలకు నేనేమన్నా అంటే ప్రజలకు అవును ప్రధాన ప్రతిపక్షం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు పాలించారు రాష్ట్రాన్ని. మీరు సరైన విధంగా పాలించాల్సిన బాధ్యత ఉందని వాళ్ళు చెప్పడం తప్పంటారా? తప్పులేదు, కానీ చెప్పడానికి కూడా ఒక వేదిక ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి చెప్తుండు అసెంబ్లీకి, అయ్యా రండి కేసీఆర్ మాట్లాడుకుందాం మేడ, అయ్యా కేసీఆర్ రండి కూర్చోండి, మీ అనుభవాలు మాకు పంచండి, మేము అనుభవాలు కూడా తీసుకుంటాం, మేము ఒక్కరిమే ఒంటెద్దుపోకుండా పోము, మీ అనుభవాలు చెప్పండి, రండి మాట్లాడండి, సంభాషణ చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రండి ఎట్లా నిధులు అని పదే పదే అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు పిలవడం జరిగింది. కానీ రాలే, వాళ్ళు రాకుండా బయట రచ్చ చేస్తున్నారు. అది సమాజానికి అంటే ఎలాగైనా జనాన్ని తప్పుదోవ పట్టేయడం. ఇప్పుడు ఆ విషయం చూస్తే మీరు 10 సంవత్సరాలు ఏదైతే పాలన చేసిరో పాలన విధాలను నేర్పండి. అయ్యా గిట్ల కాదు గిట్ల పోవాలని చెప్పండి. లేకుంటే మీకు ఆ ఓపిక ఉంది, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన ఓపిక, తెలంగాణను తెచ్చిన త్యాగం మీ దగ్గర ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు ఇంకో నాయకుడిని భరించే శక్తి మీ దగ్గర ఎందుకు లేదు? ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. 4 సంవత్సరాలు మీరు కూడా చూడండి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు తెలంగాణను. 4 సంవత్సరాలు వారి పరిపాలన చూసిన తర్వాత 5వ సంవత్సరం ప్రశ్నించండి, అప్పుడు మీరు జనంలోకి వెళ్ళండి. ఈ ఇల్లల్కంగానే ఎందుకు మీరు ఒలి పెడుతున్నారు? పండుగకు సమయం ఉంది కదా, ఇంకా ప్రభుత్వం ఆయన ఏర్పాటు చేసి సంవత్సరమే ఎన్నో సంక్షేమ పథకాలు తన భుజాల మీద వేసుకొని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి చేస్తాడో చూద్దాం.